ఖరీఫ్ వరి పంట పూర్తయిన తర్వాత మాగాణుల్లో దున్నకాలతో పని లేకుండా జీరో టిల్లేజ్ విధానంలో జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేయటం పరిపాటి. ఇటీవలి కాలంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో మాగాణుల్లో రాగి పంటను కూడా రైతులు సాగు చేస్తున్నారు. ఇలా దున్నకుండా నేరుగా పండించడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతుకు నికరాదాయం పెరుగుతుందంటూ వరి మాగాణుల్లో రాగి పంట సాగు వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రానమీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ త్రివేణి. సాధారణంగా చోడి పంట అనేది 3 కాలాల్లో అనగా ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో కూడా పండించుకోవచ్చు. నీటి సదుపాయం ఉన్న రైతులు రబీలో, ముఖ్యంగా ఖరీఫ్లో ఏ విధంగా అయితే నారు పోసి నాట్లు వేసే పద్ధతిలో చేస్తామో అదేవిధంగా రబీలో కూడా నారు పోసి నాట్లు వేసే పద్ధతిలో కూడా సాగు చేసుకోవచ్చు. అలా కాకుండా వరి మాగాణుల్లో కూడా సాగు చేసుకునే విధానం ఉంది. అయితే ఈ వరి మాగాణుల్లో సాగు చేసుకోవడం వల్ల మనకి దుక్కి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మనకి నారు పోసి నాట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి సాగు ఖర్చు అనేది గణనీయంగా తగ్గుతుంది. అందువల్లనే ఇటీవల కాలంలో ఉత్తర కోస్తా జిల్లాల్లోని చాలామంది రైతులు ఈ వరి మాగాణుల్లో చోడి అనేది సాగు చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపించడం జరుగుతుంది. అయితే ఈ వరి మాగాణుల్లో చోడి సాగు చేసుకునేందుకు ముఖ్యంగా తక్కువ కాలవ్యవధి గల రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు స్వల్పకాలిక రకాలైనటువంటి వక్కుల, చంపావతి అనే రకాలు, అదేవిధంగా మధ్యస్థ కాలవ్యవధి కలిగిన రకాలైనటువంటి సువర్ణముఖి, శ్రీ చైతన్య, వేగావతి, గోస్తని వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి. ఈ విత్తన మోతాదు అనేది సాధారణ పద్ధతి కంటే కొంచెం అధికంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 6 నుంచి 7 కిలోల వరకు విత్తనం ఉపయోగించాలి. ముందుగా ఈ చోడి విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నానబెట్టిన విత్తనాలను తర్వాత నీటిని తీసివేసి పొడి వస్త్రం మీద నీడలో బాగా ఆరబెట్టాల్సి ఉంటుంది. ఈ విత్తనాలు ఒకదానికొకటి అంటుకోకుండా వెదజల్లడానికి అనుకూలంగా ఉండేలా బాగా ఆరాలి. విత్తనాలు వేసుకోవడానికి ముఖ్యంగా బురద పదును అనేది ఉంచుకోవాలి. వరి కోతకు వారం నుంచి 10 రోజుల ముందు బురద పదునులో ఆరబెట్టిన విత్తనాలను సమానంగా వెదజల్లుకోవాల్సి ఉంటుంది. వరి కోసిన తర్వాత ఈ వరి పనలు అనేవి వెంటనే తీసివేసినట్లయితే చోడి మొక్కల సంఖ్య అనేది తగ్గకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా వరి పనలు తీసిన వెంటనే పొలంలో నీరు పెట్టుకొని మొక్కలు ఒత్తుగా వచ్చిన చోట నుంచి పల్చని చేసి ఈ పలుచుగా ఉండే చోట ఈ మొక్కలను వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మొక్కల సంఖ్య అనేది సరైన రీతిలో ఉండేలా చూసుకోవచ్చు. ఇక విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్యలో ఎకరాకు 25 కిలోల యూరియాను, అదేవిధంగా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది. మొక్క దుబ్బు చేసే దశలో మరో 25 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో కలుపు నివారణకు వెడల్పాటు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే 25 నుంచి 30 రోజులప్పుడు 2,4-D సోడియం సాల్ట్ అనే కలుపు మందును ఎకరాకు 400 గ్రాముల చొప్పున, లేదంటే ఇథాక్సి సల్ఫ్యూరాన్ అనే కలుపు మందును ఎకరాకు 40 గ్రాముల చొప్పున ఏదో ఒకదాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే గడ్డి నిర్మూలించే కలుపు మందులు ప్రస్తుతం అందుబాటులో లేనందున కూలీలను ఉపయోగించి కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకి వరి మాగాణుల్లో అధిక మొత్తంలో చోడి దిగుబడులు అనేవి సాధించవచ్చు.